హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా అండి. నేను ఈరోజు ఈ వీడియోలో అలసందలతోటి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది కదా, హనుమాన్ జయంతి రోజున మనము స్వామివారికి వడమాల వేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటారు. నేనైతే అలసందలతోటి ఇలా వడలు చేసేసి స్వామివారికి నివేదన చేద్దామని మాలని ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు. నేనైతే అలసందలతోటి చేస్తూ ఉన్నాను. ఇవి పొట్టు లేని అలసందల బ్యాళ్ళు అండి. అలసందల గుండ్లు కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. గుండ్లతో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అలసందల పప్పుతోటి అయినా చేసుకోవచ్చండి. ఎలా చేసినా సరే మనకి వడలు చేసుకోవచ్చు. నేను ఈ బ్యాళ్ళని ఒక గంట సేపు నానబెట్టానండి. గంట సేపు నానబెడితే ఇలా మనకి చక్కగా నానిపోతాయి. శుభ్రంగా కడిగి 1-2 సార్లు కడిగి ఒక గంట సేపు అవి మునిగేలాగా నీళ్లు పోసేసి ఇలా నానబెట్టుకున్నాను. మళ్ళీ నానబెట్టిన తర్వాత వీటిని మొత్తం నీళ్ళు అంతా పోయేలాగా మొత్తం ఓన్లీ బ్యాళ్ళు తీసుకోవాలండి. ఏ మాత్రం తడి ఉన్నా మనకి వడలు చేసుకోవటానికి రావన్నమాట. సో ఓన్లీ బ్యాళ్ళని తీసుకొని ఎంతో కొంత కంపల్సరీ వాటర్ ఉంటాయి కదా, మొత్తం నీళ్ళు పోయేలాగా ఇలా బొర్రల గిన్నెలోకి వేసుకొని ఒక పావు గంట సేపు వదిలేసామంటే మొత్తం నీళ్ళు వడారిపోతాయండి. ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, ఇలా లేదు అంటే మిక్సీ జార్లో అయినా వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే నేను చిన్న అరంగుళం అల్లం ముక్కను తీసుకొని దానిపైన ఉన్న చెక్కు తీసేసుకుంటున్నానండి. అలాగే మళ్ళీ రుచికి సరిపడా, కారానికి సరిపడా ఇలా పచ్చిమిర్చి తీసుకొని ఇలా అల్లాన్ని పచ్చిమిర్చిని నేను ముక్కలుగా చేసుకుంటున్నాను. ఒకవేళ ఇలా అల్లం వేయచ్చా దేవుని ప్రసాదానికి అనుకుంటే 2 స్పూన్ల మిరియాలు అలాగే 1 స్పూన్ జీలకర్రను కచ్చా పచ్చగా దంచుకొని ఈ గ్రైండర్లో వేసేసాము అంటే మొత్తం పిండిలో మొత్తం కలిసిపోతాయండి. ఇష్టం ఉంటే మిర్చి అల్లము, లేదు అంటే మిరియాలు జీలకర్రని వేసేసుకొని ఇలా మెత్తగా అయ్యేలాగా మనము రెడీ చేసుకోవాలి. అలాగే మనం తీసుకునే గిన్నెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొన్ని ఆనియన్స్, అలాగే జీలకర్ర అండి. దేవుని నైవేద్యానికి అయితే ఉల్లిపాయలు స్కిప్ చేసేయండి. ఉల్లిపాయలు స్కిప్ చేసేసి జీలకర్ర అలాగే కరివేపాకు వేసేసి మిక్సీ పట్టుకున్న గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పిండిని ఈ గిన్నెలోకి తీసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది నురగ ఉంటుందన్నమాట. అలసందలతో చేస్తున్నాం కదా, అసలుకి వంట సోడా కూడా అవసరం ఉండదు. ఈ వడలు నురగ ఉన్నప్పుడే చేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేసాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి అది వేడెక్కాక నూనె కాగిందో లేదో చెక్ చేయడానికి కొంచెం పిండిని డ్రాప్ చేసామంటే అది పైకి తేలుతుంది. ఇలా అప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న వడలుగా చేసేసుకోవడమే అండి. నూనెకి సరిపడా మనము ఈ వడలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అవి ఫ్రై అవ్వటానికి కష్టమవుతుందన్నమాట. సో ఇలా నూనెకి సరిపడా వడలు వేసుకున్నాక ఒకవైపు కాలాక ఇంకొక వైపు కూడా వీటిని టర్న్ చేసేసుకొని దోరగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే అలసందల వడలు రెడీ అయిపోతాయండి. అస్సలు నూనె పట్టవు. మనం వంట సోడా కూడా వేయలేదు కదా, అందుకు నూనె పట్టవండి. ఇలా మరోసారి కూడా మరో వాయికి సరిపడా ఇక్కడ నేను వడలను వేసేస్తున్నాను. ఈ వడలు చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఉంటాయండి. చాలా యమ్మీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి మనకి చాలా రుచిగా ఉంటాయి. ఇలా మనకి నూనెకి సరిపడా మాత్రమే వేసుకున్నాక వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవడం అండి. వేసిన వెంటనే మనం వడలను కదిలించకూడదు. ఒకసారి అంటే ఒకవైపు కాలాక వాటిని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసేసుకుంటే అలసందలతో వడలు రెడీ అయిపోతాయండి. ఇలా మనకు కావాల్సినన్ని వడలు చేసేసుకున్నాక మనము స్వామివారికి మాలలాగా చేసుకోవాలి అంటే ఒక 4-5 వరుసలలో మనం దారంని తీసుకొని
ఆ దారానికి మనము పసుపు వాటర్ పూసేసి తర్వాత ఈ వడలని అన్నింటినీ మనకి కావాల్సినన్ని వడలు చేసుకున్నాం కదా, ఆ వడలని ఆ దారానికి ఎక్కించుకొని స్వామివారికి నివేదన చేసుకుంటే అయిపోతుందండి. అలసందల వడమాల మనకి దేవుడికి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట నైవేద్యంగా. వడలు అయితే చాలా బాగుంటాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా క్రంచీగా వచ్చేస్తాయి మనకి అలసందల వడలతో. నేను ఇక్కడ కొన్ని ఇంట్లో పిల్లలు తినడానికి సపరేట్గా ప్రిపేర్ చేశాను, వాటిలో ఆనియన్స్ వేసి ఇచ్చాను. అలాగే ఎర్రకారం చట్నీ అండి, దోశలకి చేసుకుంటాం కదా, ఆ దోశలకి చేసే ఎర్రకారం చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు.